బ్యాక్ టు మై ఛానల్ శాంతిస్ టేల్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. ఏంటంటే మీరే చూసేయండి. నైకా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. స్కిన్ కేర్ ఒకటి రొటీన్గా ఫాలో అవుదామని చెప్పి నైకా నుండి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి యూస్ చేశాక అంటే ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటి అవన్నీ చూపిస్తాను. అందరికీ ఒకే స్కిన్ కేర్ పడకపోవచ్చు. సో ఒక్కొక్క స్కిన్ కన్సర్న్ బట్టి వాళ్ళు ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు కదా. సో నేను ఏమేమి ఆర్డర్ చేసుకున్నానో అవన్నీ చూపిస్తాను విత్ ప్రైజెస్. సో నేనేం ఆర్డర్ చేసుకున్నాను నా ఫేస్కి సెట్ అయ్యేటివి కొన్ని గూగుల్లో అట్లా సెర్చ్ చేసి నేను నా స్కిన్కి ఎట్లా ఏ ప్రోడక్ట్స్ ఏ టైప్ ఆఫ్ పడతాయని చెప్పి నేను సెర్చ్ చేసుకున్నాను. చూద్దాం, మొత్తం యూస్ చేశాక రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్. సో ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటి అనేటివి నేను మీకు చెప్తాను. గుర్తున్నంత వరకు చెప్తాను, లేకపోతే నేను ఇక్కడ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు డ్యూటీ నుండి రాగానే ఆర్డర్ వచ్చిందని చెప్పి వెంటనే దీనికోసమే కూర్చున్నాను ఫ్రెష్ అవ్వకుండా. అమ్మాయిలకి ఆర్డర్ రాగానే అస్సలు నెక్స్ట్ వర్క్ మీదే పోదు కదా. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఓపెన్ చేస్తే హ్యాపీ ఫీల్ అయిపోతాం. సో మాయిశ్చరైజర్ నుండి టోటల్ స్కిన్ కేర్ రొటీన్ మొత్తం కరెక్ట్గా ఫాలో అవుదామని చెప్పి అన్నీ ఆర్డర్ చేసుకున్నాను. నా స్కిన్ కన్సర్న్ ఏంటంటే ఎక్కువ పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఎక్కువ ఆయిలీ స్కిన్ అనమాట. ఊరికనే ఏదో ఒకటి పింపుల్ వస్తుంది, ప్లస్ అది కాక సెన్సిటివ్ స్కిన్. నేను ఇక్కడ జస్ట్ ఇట్లా టచ్ చేసినా కానీ నెక్స్ట్ డేకి అట్లా పింపుల్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్కిన్ టైప్ నాది. ఏది యూస్ చేసినా నేనైతే చాలా జాగ్రత్తగా యూస్ చేస్తాను. సో ఫస్ట్ ఫేస్ వాష్. నేను ఇంకా సింపుల్ ఫేస్ వాష్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కాస్ట్ అంటే ఎంఆర్పి వేరే ఉంటుంది, మనకు వేరే కాస్ట్ పడుతుంది కదా. నేను ఇక్కడ వేసాను చూడండి. ఈ ఫేస్ వాష్ నేను యూస్ చేయాలనుకుంటున్నాను. సో యూస్ చేశాక నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాయి, కానీ యూస్ చేశాక ఎట్లా ఉంటుందో. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్కి. అది లేటర్ నాకు చిన్నగా అర్థమైంది ఎందుకు యూస్ చేయాలి ఏంటి అనేది. సో నేను చాలా సెర్చ్ చేశాక సన్ స్క్రీన్లో కూడా కాస్ట్ అట్లా ఏం పట్టించుకోకుండా స్కిన్ కేర్ బాగుండాలి, బాగా రొటీన్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి కొన్నాను. సో సన్ స్క్రీన్ వచ్చి లాస్ట్ షీల్డ్ నుండి తీసుకున్నాను. సో ఇది SPF 50 PA+++ అనమాట. UVA UVB. ఇదేంటంటే స్పెషల్లీ ఎక్కువ ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో, సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నాకు ఏ సన్ స్క్రీన్ ఈజీగా పడదు, అసలు ఏ ఫేస్ ప్రోడక్ట్ పడదు ఈజీగా. కరెక్ట్గా ఫాలో అయితే అంటే అది ఇది అని వాడేసేయకుండా అన్ని ప్రోడక్ట్స్ వాడేసి మిక్స్ చేసేసినట్టు కాకుండా ఒకటి ఫాలో అవుదాము. సో ఫాలో అయ్యాక మన స్కిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది కాబట్టి మనం చూద్దాం నెక్స్ట్. ప్రజెంట్ అయితే ఇవి పెట్టుకున్నాను. ఇవి చాలా కాస్ట్ పడింది. ఇది ఒక్కటే ఎంఆర్పి 750 రూపీస్ ఉంది. ఇది నాకు ఎంత పడింది అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. స్కిన్ కన్సర్న్ బట్టి మినిమలిస్ట్ అనేది స్కిన్కి బాగా వర్క్ అవుతుంది అని చెప్పి విన్నాను. సో దానికోసమే తీసుకున్నాను. మార్నింగ్ రొటీనే కాకుండా నైట్ రొటీన్ కూడా కరెక్ట్గా ఫాలో అవుదామని చెప్పి మార్నింగ్కి నైట్ రొటీన్కి కలిపి తీసేసుకున్నాను ఒకేసారి. మినిమలిస్ట్ బ్రాండ్ నుండి నయాసిన్మైడ్ 0.5% ఫేస్ సీరం అనమాట. సో ఇది మార్నింగ్ యూస్ చేయడానికి. మినిమలిస్ట్ ఆల్ఫా ఆర్బిటిన్ 0.2%. ఇది నైట్ రొటీన్ కోసం జస్ట్ 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది కూడా మినిమలిస్ట్ బ్రాండ్ నుండే మాయిశ్చరైజర్ అనమాట. B5 10%. మినిమలిస్ట్ నుండి మాయిశ్చరైజర్. సో కాస్ట్ అన్నీ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంటే ఎంఆర్పి రేట్ అయితే వేరేలా ఉంది, నాకు పడిన కాస్ట్ అయితే వేరేలా ఉంది. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు చూడండి. ఓకే, ఇవన్నీ తీసుకున్నాను. సో స్కిన్ కేర్తో పాటు నాకు కాజల్ అయిపోయింది అనమాట. సరే కాజల్ మళ్ళీ సపరేట్గా ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఎలాగో నైకాలో పెట్టుకుంటున్నాను కదా అని చెప్పి ఇవి తీసేసుకున్నాను ఒకేసారి. సో బ్లూ హెవెన్ నుండి 24 hours స్టే కాజల్. ఇది నాకు ఎంఆర్పి 90 రూపీస్ ఉంది. ఇది కూడా కాస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. తక్కువకే 70లోనే ఎంతో వచ్చింది అనుకుంటా అది. సో ఇవన్నీ కాకుండా ఇన్ని కొనుక్కున్నందుకు, ఇన్ని డబ్బులు పెట్టినందుకు నాకు ఒకటి ఫ్రీగా గిఫ్ట్ వచ్చింది. మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి హెయిర్ మాస్క్ అంట. సారీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందో నాకు తెలీదు. మలైక్ బాండ్ రిపేర్ కాంప్లెక్స్ 0.5% హెయిర్ మాస్క్. హెయిర్ కేర్కి సంబంధించి ఇది మనకు ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఇచ్చారనమాట. ఇన్ని ఉన్నందుకు ఇది గిఫ్ట్. ఓకే, ఇవి నా నైకా హాల్ అనమాట. సో ఇన్ని ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను.
ఇవన్నీ టోటల్ కాస్ట్ ఎంత పడ్డాయి, ఏంటి ఆఫర్లో ఎంత వచ్చాయి కాస్ట్ అనేది నేను అన్ని మెన్షన్ చేస్తాను. ఓకే, మొత్తానికి ఇన్ని ప్రోడక్ట్స్ కొంటే మనకు ఒక ఫ్రీ గిఫ్ట్ వచ్చిందనమాట. ఓకే, జోక్స్ అపార్ట్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒకరికి పడినట్టు ఇంకొకరు పడకపోవచ్చు. అంటే స్కిన్ కన్సర్న్ ఒక్కొక్కరిది ఒక్కలా ఉంటుంది కదా. సో ప్రజెంట్ ఉన్న బయట పొల్యూషన్కి కంపల్సరీ జెంట్ అయినా సరే ఉమెన్ అయినా సరే స్కిన్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. రొటీన్ కరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే డర్మటాలజిస్ట్ని కలిసి మీ స్కిన్ కన్సర్న్స్ అన్నీ చెప్పాక వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో అవి యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.